తెలంగాణలో కాంట్రాక్టు లెక్చరర్ల సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. సమాన పనికి సమాన వేతనం డిమాండ్తో ఆందోళనకు దిగిన అధ్యాపకులు ప్రభుత్వం దిగి వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదు అని అంటున్నారు. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్లు వివిధ డిమాండ్లతో ఆందోళన బాటపట్టారు. ఈ నెల 14 నుంచి తరగతులను బహిష్కరించడంతో విద్యార్థులకు పరీక్షల ముందు ఇబ్బందులు తప్పడం లేదు. అన్ని యూనివర్సిటీల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం కావాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. యూనివర్సిటీల్లో రోజుకో తరహాలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలంగాణలోని యూనివర్సిటీల్లో 1498 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. అయితే క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లను అంగీకరించే వరకు నిరవధిక ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తామని చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలలో 11 యూనివర్సిటీలలో మేము నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. కానీ ఇప్పటి వరకు మా వైస్ ఛాన్సలర్ పిలిచి మాట్లాడేదే తప్ప మాకు స్పష్టమైన హామీ ఇవ్వట్లేదు. మాకు ఉద్యోగ భద్రతతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము ప్రధాన డిమాండ్తో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. కానీ మాకు స్పష్టమైన హామీ రాకపోవడంతో మేము ఇంకా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరోవైపు కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళన బాట పట్టడంతో యూనివర్సిటీల్లో విద్యార్థులకు ఇబ్బందులు తప్పటం లేదు. కొన్ని చోట్ల సిలబస్ ఆగిపోవడం, పరీక్షల సమయం ముంచుకొస్తుండటంతో ఏం చేయాలో అని తలలు పట్టుకుంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని